బ్యాంగిల్స్ మేకింగ్ చేయడానికి రా మెటీరియల్ ఆర్డర్ పెట్టాను. అవి ఏమేమి వచ్చాయో చూద్దామా. థ్రెడ్ బాక్స్ ఒకటి వచ్చింది. బ్యాంగిల్ బాక్స్ ఒకటి వచ్చింది. ఇందులోని 4 కట్ కర్వ్ ఒకటి, 2 కట్ ఒకటి కర్వ్ బ్యాంగిల్స్ ఇవి కూడా. ఇది 1 కట్ 2 వచ్చినాయి. ఇవి 4 కట్ ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి ఇవి 2 కట్ బ్యాంగిల్స్ 5 వచ్చినాయి. తర్వాత స్టోన్స్ వచ్చేసరికి ఇవి 12 పేర్స్ అవుతాయి. అవన్నీ చేసుకోవడానికి 12 ప్యాకెట్స్ అయితే మనకు వచ్చాయి. స్టోన్ ప్యాకెట్స్ అయితే 12 వచ్చినాయి. ఇవి లోటస్ డిజైన్ చేసుకోవడానికి. ఈ బ్యాంగిల్స్ బ్లూ కలర్లో వచ్చింది మనకి. మూన్ షేప్ కూడా వచ్చినాయి స్టోన్స్. ఇందులో కనిపిస్తుందా మీకు? లోటస్ డిజైన్ చేసుకోవడానికి. ఇది బటర్ఫ్లై డిజైన్ చేసుకోవడానికి ఈ బ్యాంగిల్స్. బ్లూ కలర్ వచ్చింది ఇది కూడా మనకి. ఇది 4 కట్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి వచ్చింది. ఇది ఈ ప్యాకెట్ వచ్చింది. జర్కన్ స్టోన్స్ ఇవి వైట్ కలర్. నార్మల్ కర్వ్ బ్యాంగిల్స్ 2 కట్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి ఈ ప్యాకెట్ వచ్చింది. ఐ షేప్ కుందన్స్ వచ్చినాయి మనకి. ఇందులోనే రౌండ్ షేప్, ఐ షేప్ వచ్చినాయి కుందన్స్. వైట్ కలర్ వచ్చినాయి. ఈ ప్యాకెట్ వచ్చేసరికి డైమండ్ సెట్ చేసుకోవడానికి 8 స్టోన్స్ వచ్చినాయి. ఇవి బాగున్నాయి కదా, కలర్ అన్నీ బాగున్నాయి కదా. 3D 1 కట్ బ్యాంగిల్ చేసుకోవడానికి ఇది వచ్చింది. 1 కట్ అంటే ఇది చూపించాను కదా, ఇది ఈ బ్యాంగిల్స్ 1 కట్ అంటే ఒకటే ఉంటుంది. కడా బ్యాంగిల్స్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. అది ఆ బ్యాంగిల్స్ 3D రోజ్ 1 కట్ కోసం ఇది వచ్చింది. నార్మల్ సెట్, నార్మల్ డిజైన్ చేసుకోవడానికి 1 కట్ చేసుకోవడానికి ఇవి వచ్చినాయి. ఐ షేప్ కుందన్స్ వైట్ కలర్ వచ్చినాయి మనకి. గ్లాసీ స్క్వేర్ కుందన్ 4 కట్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి చూసారా, స్క్వేర్ ఈ కుందన్స్ వచ్చినాయి. కనిపిస్తున్నాయి కదా. గోల్డ్ ఇది 2 కట్ చేసుకోవడానికి కుందన్స్ ఇవి. ఈ ప్యాకెట్ 2 కట్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి స్క్వేర్ మోడల్. ఇది కాసు డిజైన్ చేసుకోవడానికి, కాసు బ్యాంగిల్స్ చేసుకోవడానికి. కాసులు అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ సూపర్గా ఉంది. కాసు బ్యాంగిల్స్ చేసుకోవడానికి చిన్న చిన్న కాసులు వచ్చి క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒకసారి చూస్తున్నారా ఎంత బాగుందో, కనిపిస్తుందా మీకు? తర్వాత 4 కట్ చేసుకోవడానికి, 4 కట్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి ఈ కలర్ వచ్చింది. క్రాస్ అంటే క్రాస్గా వస్తుంది అన్నమాట. ఈ స్టోన్ అనేది ఇలా క్రాస్గా పెట్టి డిజైన్ వస్తుంది మనకి. నార్మల్ 4 కట్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి కొంచెం స్టోన్స్ ఇవి వచ్చినాయి. 4 కట్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి రౌండ్ షేప్. ఇవి వచ్చేసరికి ఎక్స్ట్రా కుందన్స్ ఇవి. అంటే ఈ క్లిప్స్ ఇవి చేసుకోవడానికి అన్నమాట ఎక్స్ట్రా కుందన్స్. ఇవి వచ్చేసరికి 12 ఉంటాయి. ఈ 12 మనకి బ్యాంగిల్స్కి సరిపోతాయి. ఇంకా మిగులుతాయి కూడా కొంచెం. ఆ మిగిలినవి ఎక్స్ట్రా స్టోన్స్ మనకి వీటికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసరికి B7000 గ్లూ. ఇది శారీ పిన్స్ కరువు 3 వచ్చాయి, ఫ్లాట్ 2 వచ్చాయి. సెంటర్ క్లిప్స్ చిన్నవి 2 వచ్చినాయి, పెద్దవి 2 వచ్చాయి. ఎలిగేటర్ క్లిప్స్ ఏమొచ్చి 2 పేర్స్ వచ్చాయి. ఇది వచ్చేసరికి హెయిర్ బ్యాండ్స్ 2 వచ్చాయి. కట్టర్ ఒకటి, టిక్ టాక్స్ 2 సెట్లు వచ్చాయి. ఇవి వచ్చేసరికి రబ్బర్ బ్యాండ్స్ చేసుకోవడానికి. ఇవి రబ్బర్ బ్యాండ్స్ చేసుకోవడానికి బ్యాండ్స్, బేస్ ఈ 2 స్టిక్ చేసుకోవడానికి, అటాచ్ చేసుకోవడానికి ఇవి. ఇక్కడికి వచ్చేసరికి
స్టిక్ చేసుకోవడానికి, కొంచెం స్టిక్ చేసుకోవడానికి పెన్ను, గ్లూ ప్యాడ్ ఒకటి వచ్చింది మనకి. ఫ్యాబ్రిక్ గ్లూ ఇది తెలుసు కదా, ఇది అందరికీ ఫ్యాబ్రిక్ గ్లూ ఇది. $80 grams ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చింది. ఇలా బ్యాంగిల్స్ మనం మోడల్స్ డిజైన్ చేసుకునేటప్పుడు మనకి ఈ పేపర్ చాలా యూజ్ అవుతుంది. మనం ఇలా బ్యాంగిల్ పెట్టేసుకొని మనం డిజైన్ అనేది ఇలా బ్యాంగిల్ పెట్టుకొని త్రీ షేప్ వైపులు అయితే ఇలా పొడి వైపులు ఇక్కడ మనం చేసుకోవడానికి, అక్కడెక్కడ మనం కరెక్ట్గా పెట్టుకోవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. డిజైన్ అనేది పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుంది పేపర్ అనేది. మనకి ఇది కూడా ఇస్తున్నారు. ఇది నేను తెప్పించిన బ్యాంగిల్స్ మేకింగ్ తెప్పించిన మెటీరియల్ అయితే ఇది.